మోడీకి బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ క్లియరెన్స్ ఇచ్చేసినట్టే. ఎందుకంటే అక్కడ ఒక టీవీ9 రిపోర్టర్ అనుకుంటా, అంటే వెళ్తారు ప్రైమ్ మినిస్టర్తో పాటు, లేకపోతే అక్కడ టీవీ9 రిపోర్టర్ అనుకుంటా, అమెరికా టీవీ9 రిపోర్టర్ అనుకుంటా, మొక్క అడిగారు అనమాట. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఏంటి, ఆ విషయంలో అసలు అమెరికా వైఖరి ఏంటి అన్నట్టు. వెంటనే ట్రంప్ చెప్పుకొచ్చాడు, బంగ్లాదేశ్ విషయంలో నరేంద్ర మోడీ ఏం చేస్తే అదే ఫైనల్ అన్నాడు. మెక్సికో విషయంలో అమెరికా ఏం చేస్తుంటే, కెనడా విషయంలో అమెరికా ఏం చేస్తుంటే మనం జోక్యం చేసుకోం, వాళ్ళకి ఆ క్లియరెన్స్ మనం ఇచ్చేసాం. అదే సందర్భంలో బంగ్లాదేశ్ విషయంలో, పాకిస్తాన్ విషయంలో కూడా మనం ఏం చేసినా ట్రంప్ జోక్యం చేసుకోడు, ఆ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాడు. అంటే హసీనాని రేపు పొద్దున గద్దెనెక్కించి అక్కడ యూనస్ని దించుతామా, ఏం చేస్తామనేది మన చేతుల్లో ఉంది. అందుకే పాకిస్తాన్ కడుపు మండిపోయింది. సీమాంతర ఉగ్రవాదం మీద అమెరికా భారత్ సంయుక్త ప్రకటన ఏకపక్షం అంటూ పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మూడో పక్షానికి ఆన్ చేయకూడదని చైనా వ్యాఖ్యానించింది. ట్రంప్తో మోడీ భేటీ నేపథ్యంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గతంలో ఒప్పందం మేరకు తమ భూభాగం సీమాంతర ఉగ్రదాడులకు వేదిక కాకుండా చూసుకోవాలని ఆ ప్రకటనలో పాకిస్తాన్కి సూచించడం అనేది కడుపు రగిలిపోయింది వీళ్ళకి. పాక్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి పఫ్కత్ అలీ ఖాన్ దీని మీద స్పందిస్తూ ఇది ఏకపక్షం, తప్పుదారి పట్టించారు, దౌత్య నిబంధనలకు విరుద్ధం, మా త్యాగాలను గుర్తించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసి ఇలా పిండాకుడు త్యాగం. ఉగ్రవాదులు వచ్చి చచ్చితే 10 మందిని చంపి చేస్తే అది త్యాగం అవుతుందా ఈ ఎదవలకి?